హాయ్ అండి, అందరు బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మష్రూమ్స్ కర్రీ అండి. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది కొంచెం పచ్చివాసన బాగా పోయినంత వరకు వేపుకోవాలి. అలాగే మష్రూమ్స్ ఇగోండి బాగా కడుక్కొని కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు. ఇగోండి ఒకవైపు రసం మరుగుతుంది. మేమైతే చారు అంటాము, రసం కూడా అంటారు. ఇగోండి చారు మరుగుతుంది. తర్వాత ఇగోండి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. ఇందులో ఈ పేస్ట్ వేగుతున్నప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని తర్వాత ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇంతకుముందు నేను వేరే టైప్లో చెప్పాను. ఇంతకుముందు మష్రూమ్స్ కట్ చేసి కొంచెం బాయిల్ చేశానండి పసుపు వేసి. తర్వాత అది ఫ్రై చేశాను. బాగా వేపుకోవాలండి. అది రెండు రకాలుగా చేసుకున్నానండి. ఇగోండి కట్ చేసి అందులో బాగా వేపుకోవాలి. కట్ చేసిన వేసుకొని పక్కన మాట్లాడకూడదు, అత్త కట్ చేస్తుంది. మష్రూమ్స్ ఇగోండి మష్రూమ్స్ వేసుకొని మన అత్త బాగా కలుపుకొని ఇగోండి ఆ వాటర్తోనే ఉడికిపోద్ది. ఓకే బాయ్, థ్యాంక్ యూ అండి.